అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో సిలికాన్ సిటీ బెంగళూరులో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెల్లవారుజామున 3 గంటల పాటు ఏకధాటిగా వర్షం కురిసింది. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. అల్పపీడనం ప్రభావంతో కర్ణాటక వ్యాప్తంగా కొద్ది రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. కోస్తా తీర ప్రాంత జిల్లాలు, దక్షిణ కన్నడ, చామరాజనగర, ఉడిపితో పాటు మైసూరు, రామనగర, బెంగళూరు అర్బన్, బెంగళూరు రూరల్ జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఇక తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆరంభమైన కుండపోత వర్షం 6:30 వరకు ఏకధాటిగా కొనసాగింది. ఈ 3:30 గంటల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. 7 సెంటీమీటర్ల మేర వర్షం కురిసినట్లు భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ వర్షం దెబ్బకు పలు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వర్షపు నీరు రోడ్లపై చేరడంతో అవి చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. బలమైన ఈదురుగాలులకు అక్కడక్కడా చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. బృహత్ బెంగళూరు మహానగర పాలక పరిధిలోని ఈస్ట్, నార్త్, సౌత్ జోన్లలో వర్షం తీవ్రత అధికంగా కనిపించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఆఫ్టర్నూన్ వైశాలి. అయితే గత రాత్రి బెంగళూరు ఉదయం నుంచి కూడా బెంగళూరులోకి వచ్చిన భారీ వర్షాలు బెంగళూరు పట్టణానికి చుట్టుపక్కల ప్రాంతాన్ని అతలాకుతలం చేశాయని చెప్పవచ్చు. ముఖ్యంగా బెంగళూరు అంటేనే అసలు ట్రాఫిక్ కొద్ది ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో నిన్న ఎర్లీ మార్నింగ్ ఈరోజు ఉదయం 3 గంటల నుంచి కురిసిన వర్షాలతో బెంగళూరు సిటీ అంతా కూడా పూర్తిగా జలమయం అయిపోయిందని చెప్పవచ్చు. ప్రధాన వీధులు, ప్రధాన రోడ్లన్నీ కూడా నీటితో పెద్ద ఎత్తున వర్షపు నీటితో నిండిపోయింది. దీంతో ట్రాఫిక్ ఇబ్బంది పడుతుంది. అయితే అసలే సోమవారం, నిన్న వీకెండ్ తో పాటు సోమవారం ఈ రోజు ఆఫీసులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో బెంగళూరు సిటీలో ప్రస్తుతం తీవ్ర ట్రాఫిక్ కష్టాలు ఎదురవుతున్నాయి ఈ వర్షంతో. అయితే అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో బెంగళూరులో ఈ వర్షం భారీ వర్షాలు కురిసినట్టుగా తెలుస్తోంది. అయితే తెల్లవారుజామున స్టార్ట్ అయిన వర్షం ఏకధాటిగా 3 గంటల పాటు భారీ వర్షం కురిసింది. దాదాపు సుమారు 7 సెంటీమీటర్ల వర్షం పడుతుందని వాతావరణ శాఖ చెబుతా ఉంది. కేవలం బెంగళూరు సిటీతో పాటు కర్ణాటకలో మెజార్టీ అంటే హాఫ్ ఆఫ్ ద కర్ణాటక మొత్తం కూడా ఇలాంటి వర్షాలు పడుతూ ఉన్నాయి. మరో వారం రోజుల పాటు ఇలాంటి భారీ వర్షాలు, భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ప్రభుత్వం ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకుంటోంది. మొత్తంగా ఈ వర్షాలతో ఇప్పటికే అక్కడ వర్షపు నీరు అంతా కూడా ఇప్పుడు ప్రాజెక్టులకు చేరుతున్నాయి. కృష్ణా నది పరివాహక ప్రాంతాల ప్రాజెక్టు కూడా ఫుల్ పెద్ద ఎత్తున వాటర్ వస్తున్నాయి. దీంతో రీసెంట్ గా కూడా చూసాం, తుంగభద్ర దగ్గర కూడా ఆ కృష్ణా జలాల నుంచి వచ్చే వాటర్ తో ఎఫెక్ట్ ఎక్కువైపోయి ఆ గేట్లు కూడా ఉడిపోయే పరిస్థితుంది. ఈ నేపథ్యంలో అటు ఒకవైపు కర్ణాటక తుంగభద్ర దగ్గరతో పాటుగా పైనుంచి వస్తున్న వరదను కంట్రోల్ చేయడంతో పాటు బెంగళూరు సిటీలో ఉన్న ఇప్పుడు వర్షపు నీటిని నుంచి ఎలాంటి చర్యలు తీసుకోవాలో కొద్దిగా ముందు జాగ్రత్తగా అక్కడ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అయితే ట్రాఫిక్ సమస్య ఒకవైపు, ఇటు కుండపోత వర్షాలతోని మరో వారం రోజుల పాటు కూడా ఇలాంటి వర్షాలు ఉంటాయని చెప్తున్నారు. మొత్తం బెంగళూరులో 7 సెంటీమీటర్ల వర్షం కురిస్తే బెంగళూరు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో అగ్రహారాలో 111 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. బొమ్మ సంత్ర 105 మిల్లీమీటర్ల వర్షం, అనేకల్ అనే ప్రాంతంలో 101 సెంటీమీటర్లు, ఇలా 86, 96 గతంలో ఎప్పుడు లేనట్టుగా పెద్ద ఎత్తున వర్షాలు కురుతాయి. మరో వారం రోజుల పాటు కూడా ఈ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు. దీని ముఖ్యంగా ఏంటంటే అల్పపీడన ద్రోణి అరేబియా సముద్రంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంగా చెప్తున్నారు. అయితే ప్రజలు కూడా ముందస్తుగా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తుంది. భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే గాలులతో కూడిన వర్షాలు పడతాయి. రోడ్లపైన హోర్డింగ్స్ కావచ్చు, చెట్లు నెలగొల్లే అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. వీలైతే ఏదైనా అవకాశం ఎమర్జెన్సీ అయితేనే బయటకు రండి తప్ప మీరు సాధారణ జనాలు బయటకు రావద్దని కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. దీనికి కారణం ఏంటంటే ఇప్పటికే అక్కడ వర్షం నీరు ఎక్కువ ఉండడం వల్ల ట్రాఫిక్ అంతరాయంతో పాటు ఇదే విధంగా ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్పి బెంగళూరు ప్రభుత్వం కూడా హెచ్చరిస్తుంది, కర్ణాటక ప్రభుత్వం హెచ్చరిస్తా ఉంది. సో మరోవైపు ఈ వరదకు సంబంధించిన నీటి విషయంలో కూడా కర్ణాటక ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎందుకంటే ఇప్పటికే తుంగభద్ర దగ్గర గేటు ధ్వంసమైన నేపథ్యంలో మరింత వరద వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు అక్కడ గేట్ కు రిపేర్ చేయాల్సి వస్తుంది. అదే విధంగా పైనుంచి వరద పెరుగుతా ఉంది. ఇవన్నీ వర్షాల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇలాంటి జనాలను, అక్కడ ఉన్న ప్రజలను కూడా అప్రమత్తం చేస్తుంది. మొత్తంగా మరో వారం రోజుల పాటు ఈ బెంగళూరుకి ఈ వర్షాల సమస్య తప్పదని ఇక్కడ వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అయితే ఈ వర్షాలు ఇంకా ఎన్ని రోజులు కురిసే అవకాశం ఉంది? అలాగే వాతావరణ శాఖ ఏ అలర్ట్ జారీ చేసింది? ప్రస్తుతానికి ఇంక మరో వారం రోజుల పాటు ఈ అవకాశాలు కురిసే అవకాశం ఉందని చెప్పి ఎండీ చెప్తా ఉంది. అయితే
ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజు 7 సెంటీమీటర్స్ కురిసిన దాకా ఇలాంటి వర్షాలు మరి వారం రోజు 2-3 చోట్ల మరి హైదరాబాద్ తో పాటు బెంగళూరుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు కురిసే అవకాశం ఉందని చెబుతా ఉంది. సో దీంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది.